జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, కొన్ని విషయాల్లో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంప్రమైజ్ కాకూడదు. కొంతమంది ఉంటారు పైకి మంచిగానే నటిస్తా మనల్ని సర్వనాశనం చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనల్ని దోషులుగా, మనల్ని ఏదో ఒక దారుణమైన వ్యక్తులుగా ప్రపంచానికి చూపించేదానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ అలాంటి వాళ్ళ కుట్రలో మనం చిక్కుంటామా? ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు మన దేశ రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు అదే పని చేశారు. మన మోడీ ప్రభుత్వం ఎట్ట పని చేస్తాదో, మన మోడీ క్యాబినెట్ లోని కేంద్ర మంత్రులంతా కూడా ఏ విధంగా పనిచేస్తారో, భారతదేశానికి కట్టుబడి చిత్తశుద్ధితో వాళ్ళు తమ కర్తవ్యాన్ని ఏ విధంగా నిర్వర్తిస్తారో ఆయన చేసి చూపించాడు. ఈ న్యూస్ చూడండి ఒకసారి, దుమ్ము అట్టే లేసిపోతుంది. ఓకేనా? నరేంద్ర మోడీ గారి క్యాబినెట్ లో ఉన్నటువంటి 5 కీలక మంత్రుల్లో ఈ రాజ్నాథ్ సింగ్ గారు కూడా ఒకరు. ఏ విషయాన్నైనా సరే సూటిగా, సుత్తి లేకుండా మాట్లాడడం ఆయన నిజాయితీగా ఉంటాడు. శత్రువులకు దీటైనటువంటి సమాధానం చెప్పడంలో ఆయనే సాటి. మనిషి మామూలుగా రెబల్ అట్టే. ఇక అసలు విషయానికి వస్తే SCO సమిట్ అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అని అర్థం అనమాట. ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో మన భారతదేశం కూడా సభ్యదేశంగా ఉండాలి. ఇంకా ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో బెలారస్, చైనా, రష్యా, పాకిస్తాను, ఇరాను, కజకిస్తాను, కైగరిస్తాను, తజికిస్తాను, ఉజ్బెకిస్తాన్ దేశాలు కూడా సభ్య దేశాలుగా ఉన్నాయి. అయితే మొన్న చైనాలోని క్వింగ్డావోలో ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమిట్ అయితే జరిగింది. ఈ సమిట్లోని దేశాలకు సంబంధించినటువంటి రక్షణ శాఖ మంత్రుల సమావేశం జరిగింది. అందులో మన దేశ రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు కూడా పాల్గొన్నారు. అర్థమవుతుందా? 2020లో గాల్వాన్ లోయలో ఘర్షణ జరిగిన తర్వాత మన భారత రక్షణ శాఖ మంత్రి చైనాలో పర్యటించడం ఇదే ఫస్ట్ టైం. సరిహద్దుల సమస్య అంశంలో చైనా ఈ మధ్య దిగిరావడంతో మన రాజ్నాథ్ సింగ్ గారు చైనాకు పోయి ఈ SCO సమిట్ లో పాల్గొన్నారు. ఇక SCO సమిట్ లో అన్ని దేశాల ఈ రక్షణ శాఖ మంత్రులు అనేక విషయాలపైన చర్చలు అయితే జరిపినారు. కానీ ఒక్క తీవ్రవాదం విషయం మీద తప్పించి ఎందుకంటే ఈ SCO సమిట్ లో ఉన్న దేశాలలో ఎక్కువ దేశాలు జిహాదీ దేశాలే. పైగా తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాను, ఇరాన్ దేశాలు కూడా ఈ సమిట్ లో మెంబర్లుగా ఉన్నాయి. జాగ్రత్త వినండి, జాగ్రత్త గమనించాలా. అందుకే సీమాంతర తీవ్రవాదం గురించి ఈ SCO సమిట్ లో చర్చించాల. ఏం పుస్తకం నాకన పోయినారు, ఇల్లు అడిగా ఏం నాకన పోయినారు. సరే, ఇక రాజ్నాథ్ సింగ్ గారు తప్పించి ఈ SCO సమిట్ లోని రక్షణ మంత్రులు అందరూ కూడా కలిసి ఒక జాయింట్ డాక్యుమెంట్ తయారు చేశారు. ఎవరో ఒక మన భారత్ తప్పించి. ఆ జాయింట్ డాక్యుమెంట్ లో పెహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్రవాద దాడి గురించి లేదు, తీవ్రవాదం గురించినటువంటి ప్రస్తావనే లేదు. పైగా బెలూచిస్తాన్ లో బెలూచిస్తాన్ కదా పాకిస్తాన్ లో, ఆ బెలూచిస్తాన్ లోనే బెలూచి రెబల్స్ కు మన భారతదేశం సాయం చేస్తున్నట్టుగా ఆ జాయింట్ డాక్యుమెంట్ ను తయారు చేశారు. అంటే ఆ డాక్యుమెంట్ మన దేశానికి వ్యతిరేకంగా తయారైంది. మన మీద జరిగినటువంటి దాడుల గురించి కానీ, మన దేశం తీవ్రవాదం ద్వారా ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి దాంట్లో ప్రస్తావించాలా. మనం ఏదో బెలూచిస్తాన్ లో ఉన్నటువంటి బెలూచి రెబల్స్ కు సాయం చేస్తామని చెప్పేసి ఆ డాక్యుమెంట్ తయారు చేశారు. ఎవరు? ఈ లంగా ముండా కొడుకులంతా కలిసి. ఇక ఈ దిక్కుమాలినటువంటి జాయింట్ డాక్యుమెంట్ మీద అన్ని దేశాల రక్షణ మంత్రులు సంతకాలు చేశారు. ఇంకా ఆలోచించండి మీరు, ఒక్క రాజ్నాథ్ సింగ్ గారు తప్పించి. ఫైనల్ గా ఆ జాయింట్ డాక్యుమెంట్ చూసినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు అగ్గి మీద గుగ్గిలు వినాడంటే. ఇక అక్కడే ఉన్నటువంటి ఆ SCO సభ్య దేశాల రక్షణ శాఖ మంత్రులతో మాట్లాడతా, ప్రస్తుతం ప్రపంచానికి ఉన్నటువంటి అతి పెద్ద సమస్య తీవ్రవాదం. పట్టి పీడిస్తాంది, అది దెయ్యమారి బట్టి పీడిస్తాంది. ఈ తీవ్రవాదం మూలంగానే ప్రపంచం అంతా కూడా అతలాకుతలం అయిపోతుంది. ఈ తీవ్రవాదం మూలంగానే యుద్ధాలు కూడా జరుగుతున్నాయి. మరి మనం మన దేశాలకు చెందినటువంటి రక్షణ శాఖ మంత్రులం కదా, మరి ఇంతసేపు ఇక్కడ కూర్చొని ఈ తీవ్రవాదం పైన ఎందుకు చర్చించినట్టు? కనీసం ఈ జాయింట్ డాక్యుమెంట్ లోనైనా తీవ్రవాదాన్ని ఖండిస్తా ఎందుకు డాక్యుమెంట్ ను పొందుపరచలేదు? అంటే ఇక్కడికి వచ్చి మనం ఏం చేసినట్టు? మనం కాఫీలు టీలు తాగడానికి లేదా చైనాలో పర్యటించడానికి ఇక్కడికి వచ్చినామా? ఎందుకు వచ్చాము? మన సమస్యలను పరిష్కరించుకుంటూ మన దేశాలను అభివృద్ధి బాటలో నడిపించేలా చేయడానికి మనం ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అలాంటిది ఇంత దారుణంగా తయారు చేసేటువంటి ఈ బుడబక్కల జాయింట్ డాక్యుమెంట్ మీద నేను ఏ విధంగా సంతకం చేస్తాననుకున్నారు? నేను ఒక భారతీయుడిని, నాలో భారతీయ రక్తం ప్రవహిస్తుంది. భారతీయులు ఎప్పుడు కూడా తీవ్రవాదాన్ని కోరుకోరు. కానీ ఈ జాయింట్ డాక్యుమెంట్ లో మేమేదో బెలూచిస్తాన్ లో తీవ్రవాదాన్ని ఎగదోస్తున్నట్టు కల్పితాల్లో రాసుకొచ్చి నా ముందే పెడతారా? సమస్యలే. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ చెత్త జాయింట్ డాక్యుమెంట్ పైన సంతకం చేయను. అవసరమైతే మేము ఈ SCO సమిట్ నుంచి
వైదొలుగుతామే తప్ప ఎలాంటి పనికిమాలినటువంటి పనుల్లో మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రోత్సహించమని చెప్పేసి రాజ్నాథ్ సింగ్ గారు తెగే చెప్పినారు. అంతే, ఇక చైనా, పాకిస్తాన్, ఇరాన్లకు ఏం చేయాలో కూడా అర్థం కాల, దిక్కుదోచల. ఇక SCO సమిట్ లోని అన్ని దేశాల రక్షణ శాఖ మంత్రులు మన రాజ్నాథ్ సింగ్ గారిని రిక్వెస్ట్ చేసి ఆ జాయింట్ డాక్యుమెంట్ మీద సంతకం చేయమని చెప్పినారంట. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంది? భారతదేశం ఏమన్నా ఎరుపుష్పమా? రాజ్నాథ్ సింగ్ గారు ఏమన్నా అసమర్థుడా? ఎట్ట కనపడతారు వీళ్ళందరి కళ్ళకు? అంటే భారతదేశం తప్పు చేస్తానని చెప్పి ఆయన ఒప్పుకున్నట్టు డాక్యుమెంట్ మీద సంతకం పెట్టాలా? ఎట్ట కనపడతాను వీళ్ళ కళ్ళకు భారతీయులు అంటే? ఎట్ట కనపడతారు అంటాలే. మెట్ల తీసుకొని ఒక్కొక్కన చేతో కొట్టకుండా కొట్టాలా, అయినా కూడా తప్పులే. లేకపోతే ఏంది ఇదంతా కూడా? కానీ అందుకు ససేమిరా ఏ మాత్రం కూడా ఒప్పుకోనటువంటి మన రాజ్నాథ్ సింగ్ గారు అక్కడి నుంచి మరో మాటకు తావు లేకుండా లేచి వెళ్ళిపోయినారంట. దెబ్బతో చేసేదేమి లేక ఈ SCOలోని దేశాలన్నీ కూడా ఈ జాయింట్ డాక్యుమెంట్ను విడుదల చేయకుండా నిలిపేసినాయి. ఎక్కడ తమ పరువు పోతాదని చెప్పేసి భయపడిపోయి ఈ దేశాలన్నీ కూడా ఈ జాయింట్ డాక్యుమెంట్ను రద్దు చేసుకున్నాయి. అది రాజ్నాథ్ సింగ్ గారు అంటే. అర్థమవుతుందా? అలా కఠినంగా ఉంటేనే మనము మన దేశ పరువును, మన దేశ ప్రతిష్టలను కాపాడుకోగలుగుతాం. లేకపోతే యంత్రాల ముందు తాకట్టు పెట్టినట్టే. ఏంది ఎంత దారుణమో చూడండి. ఎందుకు ఇవన్నీ కూడా ఇంకా అంటే ఎంతసేపటికి ప్రపంచం ముందు భారతదేశాన్ని దోషం చేయాలన్నట్టు. అప్పటికి పాకిస్తాన్ పెద్ద నిప్పత్తా, అదేవిధంగా ఈ చైనా పెద్ద పత్తితో. ఏంది ఇదంతా కూడా? మిత్రులారా, నేను ఒకటే చెప్తున్నా, ఒకవేళ గనక ఎవరు ఏమనుకున్నా కూడా నాకు డోంట్ కేర్, నేను లెక్క చేయను. మోడీ ప్రభుత్వం కాకుండా మరేదైనా ప్రభుత్వం మన దేశాన్ని కనుక ఇప్పుడు కనుక నడిపిస్తా ఉంటే మన బతుకులు ఇప్పటికే తెల్లారిపోయాను, దాంట్లో డౌటే లే. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎవరు ఏదనుకుంటే అది అనుకోవచ్చు, అది విషయం. ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.